అందరికీ నమస్కారం. మీరు మీ పిల్లలకి క్రాక్స్ ని వేస్తున్నారా? చాలా మంది పిల్లలకి చాలా స్టైల్ గా ఉంటాయనో లేదంటే ఇప్పుడు ట్రెండ్ అనో చెప్పి క్రాక్స్ అనేవి వేస్తూ ఉంటాము. సో ఇలా వేయడం వల్ల ఈ కలిగే నష్టాలేంటి, అసలు క్రాక్స్ వేయచ్చా వేయకూడదా అనేది ఈ వీడియోలో బ్రీఫ్ గా తెలుసుకుందాం. వీడియోని ఎండ్ వరకు చూసేయండి. హాయ్, నేను మీ డాక్టర్ శ్రీకరి, హోమియోపతి ఫిజిషియన్. సో చాలా మంది ఈ రోజుల్లో క్రాక్స్ ని వాడుతూ ఉన్నారు. అసలు ఈ క్రాక్స్ ని వాడడం వల్ల రీసెర్చ్ ద్వారా తెలిసింది ఏంటంటే పిల్లల్లో గ్రోయింగ్ స్టేజ్ కాబట్టి ఆర్చ్ అనేది డెవలప్ అవుతుంది. అంటే మడమ కింద ఆర్చ్ లాగా డెవలప్ అవుతుంది. ఇలా ఆర్చ్ అనేది ఈ క్రాక్స్ వాడడం వల్ల డెవలప్మెంట్ అనేది ఉండదు. సో దీని వల్ల ఫ్లాట్ ఫుట్ అనే ప్రాబ్లమ్ ని ఎక్కువగా ఫేస్ చేస్తూ ఉంటారు. ఈ ఫ్లాట్ ఫుట్ ఉండడం వల్ల ప్రాబ్లం ఏంటి అంటే వాకింగ్ స్టైల్ కూడా మారుతుంది. దీనివల్ల హీల్ పెయిన్ కూడా చాలా ఎక్కువగా వస్తుంది. మరికొంతమందిలో అయితే ఆనికాయలు కూడా తరచుగా వస్తూ ఉంటాయి. ఈ ఫ్లాట్ ఫుట్ ప్రాబ్లం ఉన్న వాళ్ళలో ప్లాంటార్ ఫేసైటిస్ అనే ప్రాబ్లం కూడా ఎక్కువగా వస్తూ ఉంటుందండి. సో ఈ క్రాక్స్ ని వేయడం అంత మంచిది కాదు. క్రాక్స్ కి బదులుగా నార్మల్ సాఫ్ట్ శాండిల్స్ కొంచెం ఆర్చ్ ఉండేలాగా, పిల్లలకి ఆర్చ్ ఉండేలాగా చూసుకోండి. సో ఈ వీడియోని ప్రతి ఒక్క పిల్లలున్న పేరెంట్స్ కి షేర్ చేయండి. ఇంకెప్పుడు క్రాక్స్ ని వాడద్దు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. Download ShareChat.